గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న RFID గురించి మీకు ఒక వీడియో చేయడం జరిగింది, దాంట్లో లోపాలని చెప్పేసి. అయితే రీసెంట్ గా మళ్ళీ ఈరోజు నిన్న అభ్యర్థులు ఏం చేశారంటే కోర్టులో కేసు వేయడం జరిగింది. అది దేని మీద అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు కంప్లీట్ గా మ్యాటర్ అనేది అర్థమవుతుంది. లాస్ట్ దాకా చూసి కామెంట్ ఉంటే నాకు చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ రోజు నిన్నేం జరిగిందంటే మనకి 11th రోజు ఈవెంట్ స్టార్ట్ అయినాయి. అయితే స్టార్ట్ అయిన రోజు ఏమైందంటే మనకి 800 అనేది లాస్ట్ కి పెట్టారు. అంటే 100 ఫస్ట్ చెస్ట్ హైట్, చెస్ట్ తర్వాత 100, తర్వాత షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ పెట్టి లాస్ట్ కి 800 పెట్టడం జరిగింది. ఈ 5 ఈవెంట్స్ అయితే క్వాలిఫై, 5 ఈవెంట్స్ లో 3 క్వాలిఫై అయితే సివిల్ కి SI కి రాసుకునే అర్హత ఉంటుంది. ఇది SI కి కానిస్టేబుల్ కి రెండు ఒకటే ఈవెంట్స్ పెట్టడం జరిగింది. ఒకటి క్వాలిఫై అయినా రెండింటికి ఎలిజిబుల్, ఒకటి ఈవెంట్స్ క్వాలిఫై కాబట్టి ఈ రెండింటి డిస్క్వాలిఫై అయినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ 11వ తారీఖు ఈవెంట్స్ చేసిన వాళ్ళకి మాకు అన్యాయం జరిగింది, TSLPRB వాళ్ళు కరెక్ట్ గా నియమ నిబంధనలు పాటించట్లేదు, కొంతమందికి న్యాయం జరుగుతుంది, కొంతమందికి మాకు 11వ తారీఖు జరిగిన వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పేసి హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. అయితే ఇది కోర్టులో అయితే కేసు ఫైల్ అయింది. ఇది మళ్ళీ ఇంకా మనకి అప్డేట్ గా ఏమవుతుంది అనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ మీకు అందించడం జరుగుతుంది. ఈ 11వ తారీఖు రోజు మనకి ఏంటంటే ఈ మిగతా అన్ని రోజులు ఏంటంటే 800 అనేది ఒక మెమో మనకి చైర్మన్ గారు TSLPRB చైర్మన్ మెమో ఇచ్చి 800 ఫస్ట్ పెడితే ఫస్ట్ లోనే స్క్రాప్ మొత్తం అంటే ఎలిజిబుల్ కాని వాళ్ళు మొత్తం 800 క్వాలిఫై అయితేనే మిగతా 800 ఒకటి మెయిన్ ఇది క్వాలిఫై అయితేనే మిగతా రెండు ఏదైనా క్వాలిఫై అయినా ఎలిజిబుల్ గా తీసుకుంటారు. కాకపోతే 800 ఒకటి క్వాలిఫై కాబట్టి మిగతా అన్ని 4 ఈవెంట్స్ క్వాలిఫై అయినా కానీ నాట్ ఎలిజిబుల్ గా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి 800 మెయిన్ ఫస్ట్ పెట్టడం జరిగింది. అయితే 11వ తారీఖు ఏమైందంటే 800 లాస్ట్ పెట్టడం వల్ల ఈ ఈవెంట్స్ అన్ని చేసి లాస్ట్ 800 మేము కొట్టలేకపోయాం. ఒకవేళ మాకు ఫస్ట్ కనుక పెట్టున్నట్టయితే మేము 800 క్వాలిఫై అయ్యేవాళ్ళం. లేదా ఇంకా 2 ఈవెంట్స్ ఏదో ఒకటి క్వాలిఫై అయ్యి మేము SI గానీ కానిస్టేబుల్ గానీ ఎలిజిబుల్ అయ్యేది అని వాళ్ళ వాదన. ఇది ఈ ప్రాసెస్ లో ఇది కోర్టులో కేసు వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, జై హింద్.